ట్యాంక్ బండ్ దగ్గర మా కరెస్పాండెంట్ ఉన్నారు, వారితో మాట్లాడి అక్కడ హడావుడి ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, ఏంటి పరిస్థితి? ఉదయం నుంచి కూడా శోభయాత్ర కొనసాగుతూ ఉంది, వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇదే క్రేన్ దగ్గర ఖైరతాబాద్ మహావిఘ్న నాయకుని యొక్క గంగవడికి చేరేటువంటి కార్యక్రమం పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఆ కార్యక్రమాన్ని అంతా కూడా అధికారులు అంగరంగ వైభవంగా చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఈ ప్రాంతాల దగ్గర కొంత ప్రజలతోటి భక్తులతోటి కోలాహలంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ పాండల్స్ మాత్రం ఇంకా రావట్లేదు. కేవలం ట్యాంక్ బండ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ వైపు మాత్రమే విడుదల అక్కడికి పంపిస్తూ ఉన్నారు. వచ్చేటువంటి పాండల్స్ సాయంత్రం 5 గంటల తర్వాతనే ఎక్కువ వస్తాయన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ట్యాంక్ బండ్ మీద 40కు పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. అట్లాగే శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది దాదాపు 5,000కు పైచిలుకు సిబ్బంది ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఖైరతాబాద్ విఘ్ననాయకుని నిమజ్జనం పూర్తయినప్పటికీ కూడా ఇక్కడికి చాలామంది భక్తులు ఎక్కడ ఖైరతాబాద్ గణేష్ని యొక్క నిమజ్జనం జరిగింది, ఖైరతాబాద్ గణేష్ని యొక్క నిమజ్జనం పూర్తయిన తర్వాత విగ్రహం ఏమైనా కనిపిస్తుందా లేదా అన్నటువంటి దృశ్యాన్ని చూసేందుకు వందల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వస్తూ ఉన్నారు. నిమజ్జనం పూర్తయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి చూసి సెల్ఫీలు దిగి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇక శోభాయాత్ర బాలాపూర్ది ఇప్పటికే ప్రారంభమైంది. ఇక్కడ క్రేన్ నెంబర్ 4 సైడు బాలాపూర్కు సంబంధించినటువంటి విఘ్ననాయకుడిని తీసుకురారు. ప్రతిసారి కూడా ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి క్రేన్ నెంబర్ 12 కానీ 8 కానీ అక్కడ నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి పీపుల్స్ ప్లాజా కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అట్లాగే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలంతా కూడా ప్రజలతోటి భక్తులతోటి కిక్కిరిసి పోతుందని చెప్పుకోవచ్చు. చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు చాలామంది వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి తిలకిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4-5 గంటల తర్వాతనే పండలకు సంబంధించినటువంటి రాక ఎక్కువగా ఉంటుందని, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా క్రేన్లకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నారు. 1 గంట తర్వాత వాళ్ళంతా కూడా మళ్ళీ డ్యూటీలు ఎక్కాలని, వచ్చేటువంటి విఘ్ననాయకులందరినీ కూడా నిమజ్జనం చేయాల్సిందిగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక పోలీసులు కూడా ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కొంత అలర్ట్గానే ఉన్నారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత కొంత రిలాక్స్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్ టైంలో నిమజ్జనం పూర్తి చేశామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఈ టైం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం ఉంటుందని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయికి సంబంధించి ఒక ఖైరతాబాద్ గణేష్నికి తప్పితే మిగతా నిమజ్జనకు సంబంధించినటువంటిది ఎక్కడ పూర్తిగా కార్యక్రమం మొదలు కాలేదు. సాయంత్రం 4-5 గంటల తర్వాతనే పెద్ద ఎత్తున కూడా పండల్స్ ఈ ఏరియాకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ, రైట్, ఐ థింక్ ఇది కాస్త రెస్ట్ మోడ్ టైంలో కనిపిస్తోంది. ఇంకో గంటన్నర తర్వాత మళ్ళీ ఇక్కడంతా కూడా సందడి వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తోందని మా కరెస్పాండెంట్ శేఖర్ చెప్తున్న డీటెయిల్స్ బట్టి తెలుస్తోంది. చూడొచ్చు, సిటీ అంతా కూడా నగరమా లేకపోతే జనసంద్రమా అన్న తలంపును తెచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వినాయక ప్రతిమలను నిమజ్జనం కోసం తీసుకువస్తున్న దృశ్యాలు అవి శోభాయాత్ర అనంతరం కనిపిస్తున్నాయి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఏదేమైనా బడా గణేష్ నిమజ్జనం తర్వాత కొంత రెస్ట్ మోడ్ కనిపిస్తోంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో. కానీ చార్మినార్ పరిసరాల్లో వినాయక విగ్రహాలు శోభాయాత్రలో 1 by 1 వస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు నృత్యాలతో చిందులేస్తున్న దృశ్యాలు కూడా ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం.